నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ యుద్ధం జరగబోతుంది 2024లో. మన యంగ్ హీరోలకు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఏర్పడ్డ తర్వాత ఒకే సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో నలుగురి టాప్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. గేమ్ చేంజర్ ఇదే సంవత్సరం వస్తుందో రాదో, ఇంకా మహేష్ బాబు రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు డేట్ అయితే లాక్ అయిపోయినాయి. ఏ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ పై చేయి సాధించే అవకాశం ఉంది అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడ్డదంటే ప్రభాస్ బాహుబలి సినిమాతోటే మన తెలుగు హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఏర్పడ్డది. రాజమౌళి లేకుండానే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయిన హీరో మన ప్రభాస్. సాలార్ కానీ, సాహో కానీ ఎన్నో సినిమాలు నార్త్లో దుమ్ము లేపే బాక్స్ ఆఫీస్ మోత మోగించినాయి. ఫస్ట్ మే 9న కల్కి మూవీ రాబోతుంది. ఈ సినిమా మీద అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎన్ని సర్వేలు చేసినా, ఎంతమంది ఎన్ని డిబేట్లు పెట్టినా కానీ పాన్ ఇండియా స్థాయిలో ప్రజెంట్ నెంబర్ 1 హీరో ఎవరంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ పేరే. ప్రతి ఒక్కరు దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. కల్కి మీద అయితే మామూలు క్రేజ్ లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2 రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేయడానికే 100% అవకాశం ఉంది కల్కి. ఇది ఒక సైన్స్ పిక్చర్. ప్రతి ఒక్కరికి ఈ కంటెంట్ ఎక్కితే, ఈ స్టోరీ ఎక్కితే ఇంకా రికార్డుల ఊచకోత అనేది ఇంకా లెక్క పెట్టే అవకాశం. మల్టీప్లెక్స్లో మాత్రం ఈ సినిమా క్రేజీ అమోఘం, తిరుగులేని క్రేజ్ అయితే ఏర్పడ్డది కల్కి మూవీకి. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ దేవరా దసరా పండుగకు రాబోతుంది ఈ సినిమా అక్టోబర్ 10న. ఆల్రెడీ ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యి దాదాపు 6 నెలలు పోస్ట్ పోన్ అయింది. RRR మూవీ తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి భారీ క్రేజ్ అయితే ఏర్పడ్డది. వితౌట్ రాజమౌళితో వస్తున్నాడు, ఒక ఫ్లాప్ డైరెక్టర్తో వస్తున్నాడు. రాజమౌళితో సినిమా కాకుండా వేరే డైరెక్టర్తో సక్సెస్ కొడితే రియల్ పాన్ ఇండియా మార్కెట్ ఎన్టీఆర్కు 100% ఏర్పడుతుంది. RRR మూవీ అంటే రాజమౌళి ఉన్నాడు కాబట్టి ఆ సినిమా క్రేజ్, రాజమౌళి మార్కెట్ అనేది వర్కౌట్ అయింది. ఎన్టీఆర్ తప్పకుండా పాన్ ఇండియా స్థాయిలో దేవర మూవీ సక్సెస్ కావాల్సిందే. పాన్ ఇండియా మార్కెట్ అప్పుడు ఎన్టీఆర్కు క్రియేట్ అవుతుంది. ఏ స్థాయిలో ఎలాంటి ప్రపంచం క్రియేట్ అవుతుందో వెయిటింగ్ చేయాలి. అక్టోబర్ 10న అంటే చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. అప్పుడు దసరా పండుగకి సోలో రిలీజ్ అనేది 100% దొరకదు. సౌత్ నుంచే చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. తమిళం నుంచి అయినా, మలయాళం నుంచి అయినా, బాలీవుడ్ నుంచి అయినా పోటీలో పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో వెయిట్ చేయాలి. ఇక పాన్ ఇండియా స్థాయిలో మరో సెన్సేషన్కు రెడీ అవుతున్న సినిమా అల్లు అర్జున్ పుష్ప. ఇది అల్లు అర్జున్ క్రేజ్ కాదు, పుష్ప బ్రాండ్, పుష్ప డైలాగ్ బ్రాండ్, పుష్ప సాంగ్స్ బ్రాండ్. అలాంటి క్రేజ్ ఏర్పడ్డది. KGF 1 హిట్ అయిన తర్వాత KGF 2 కోసము మన హీరో కోసం వెయిటింగ్ కాదు, KGF సిరీస్ కోసం వెయిటింగ్. అంత ఈగర్గా వెయిట్ చేశారు. సేమ్ నార్త్లో పుష్ప 2 కోసం అయితే అల్లు అర్జున్తో సంబంధం లేకుండా పుష్ప సినిమా కోసం అయితే అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంత బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కూడా నార్త్లో మార్కెట్లో అయితే మంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పుష్ప 2 అయితే కల్కి తర్వాత ఆ రేంజ్ బజ్ క్రియేట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తిరుగులేని దండయాత్ర సృష్టించడం ఖాయం. పుష్పకు అలాంటి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంతవరకు పాన్ ఇండియా స్థాయిలో మార్కెటే క్రియేట్ కాలేదు. అయినా కానీ ఓజీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా ప్రొడక్షన్ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్, సాహో డైరెక్టర్ సుజిత్, ఇద్దరు పాన్ ఇండియా కాంబినేషన్ ఉంది కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో ఓజీ మాత్రం వెయిటింగ్ చేయాలి. ఇక ఎన్టీఆర్ దేవర మాత్రం RRR మూవీకి ఎన్టీఆర్కు ఓవర్సీస్లో కానీ, నార్త్లో కానీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మరి హిందీ మార్కెట్లో అయితే చాలా క్రేజ్ అయితే ఏర్పడ్డది. ఆ క్రేజ్ దేవర మూవీకి ఏ రేంజ్లో ఉపయోగపడుతుందో వెయిటింగ్ చేయాలి. పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి, యావరేజ్ టాక్ వస్తే ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి, సినిమా రిలీజ్కి ముందు ఎంత బిజినెస్ చేస్తుంది, ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయి అనేది వెయిటింగ్ చేయాలి. ఇప్పుడైతే ఇండియా స్థాయిలో కల్కి కానీ, పుష్ప 2 కానీ ముందంజలో ఉన్నాయి. ఇంకా గేమ్ చేంజర్ ఇదే సంవత్సరం వస్తుందా రాదా వెయిటింగ్ చేయాలి. శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్. ఒకప్పుడు అందరికంటే ముందు పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి కంటే ముందు శంకర్. అలాంటి బిగ్ డైరెక్టర్తో గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మహేష్ బాబు సినిమా అంటే
ఇంకా 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. మన తెలుగులో ఇప్పుడున్న టాప్ 6 హీరోస్లో ఏకంగా ఒకే సంవత్సరం 4 టాప్ సినిమాలు వస్తున్నాయంటే కెరీర్ బెస్ట్ బడ్జెట్. ఎన్టీఆర్ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ 2 పార్ట్లుగా వస్తుంది. కల్కి మూవీ హై బడ్జెట్ మూవీ, పుష్ప మూవీ హై బడ్జెట్ మూవీ, ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ. పాన్ ఇండియా స్థాయిలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తుందంటే క్రేజ్ చూస్తే పుష్ప, కల్కి మూవీకి అయితే పాన్ ఇండియా స్థాయిలో బీభత్సమైన క్రేజ్ ఉంది. నెక్స్ట్ దేవరకు ఏప్రిల్ 5న వస్తుంటే ఆ క్రేజే వేరే ఉంటుండే. 6 నెలల పాటు పోస్ట్ పోన్ అయింది కాబట్టి సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ RRR రేంజ్లో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో వెయిటింగ్ చేయాలి. ప్రజెంట్ అయితే మే 9న కల్కి కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ యుద్ధంలో గెలవబోతుంది అనేది కామెంట్ రాయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.